ఆ కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కష్టపడి పనిచేసుకునే వాళ్ళే కానీ వాళ్ళకున్న ఒక ప్రశ్న ఏమిటంటే, మాకొచ్చే జీతం సరిపోతుందా? ఈ జీతం వల్ల మా బిడ్డలను చదివించుకోగలమా? వచ్చే జీతంతో మా కుటుంబాన్ని పోషించుకోగలమా? చాలిన జీతంతో ఎంతకాలం ఈ బ్రతుకులు అనే ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉండేవాళ్ళు. సాధారణంగా ఉద్యోగం చేసే సమయంలో వచ్చే జీతం సరిపోయినప్పుడు సహజంగా ఈ ప్రశ్నలు ఉదయిస్తాయి. ఆ ఉద్యోగస్తులు కూడా అదే ప్రశ్న ఉదయించింది. వారికున్న కష్టాన్ని తెలుసుకున్నటువంటి యజమాని, ఆ కంపెనీ ఓనర్, మీకు ఏదైనా కష్టంగా ఉంటే, ఆర్థిక ఇబ్బంది ఉంటే, బిడ్డల చదువు కోసం అప్పు కావాల్సి వస్తే నేనే మీకు అప్పు ఇస్తా, బయట అనవసరంగా అప్పులు చేసి ఇబ్బంది పడకండి అని చెప్పేసి వారు కోరుకున్నట్టుగా అప్పును ఇస్తూ వచ్చాడు. దయతలిచి అప్పు ఇస్తున్నాడని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసేశారు. అలా ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసేసిన తర్వాత అప్పులు తీర్చలేక వాళ్ళు అల్లాడిపోతున్నారు. ఈ విషయం కాస్త యజమాని గ్రహించి ఒకరోజు ఒక వర్తమానాన్ని పంపించాడు ఉద్యోగస్తులందరికీ కూడా. ఏమిటి అని అంటే, మీరు నా దగ్గర చాలా అప్పు చేశారు. కొంతమంది 50,000, కొంతమంది ₹1,00,000, కొంతమంది 2 లక్షలు, కొంతమంది 5 లక్షలు. ఇంటికి లోను కావాలని చెప్పి, చదువు విషయంలో లోను కావాలని, కుమార్తె పెళ్లి విషయంలో లోను కావాలని చెప్పి అప్పులు చేసేశారు కదా. మీకు శుభవార్త ఏమిటంటే, ఆ అప్పులన్నీ నేను తీర్చేస్తా, ఆ అప్పులన్నీ నేను కొట్టేస్తా. ఎంతెంత అప్పు తీసుకున్నారో రాసి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకల్లా మీరందరూ కూడా నా దగ్గరకు వచ్చినట్లయితే మీ అప్పంతటిని కూడా నేను కొట్టివేస్తా అనేటటువంటి అద్భుతమైన శుభవార్తను తెలియజేశాడు. ఎప్పుడైతే ఈ వార్త విన్నారో ఆ కంపెనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎగిరి గంతేయాలి. అలా ఎగిరి గంతేయాల్సినటువంటి ఉద్యోగస్తులు సంతోషించాల్సిన సమయం. అరే, మనం చేసిన అప్పులన్నీ కూడా యజమాని కొట్టేస్తాడట, ఇంకంతకంటే ఏం కావాలి మనకు అని చెప్పి సంతోషించాల్సిన సమయంలో ఎవడో ఒకడు ఏమన్నాడంటే, నిజంగా యజమాని మన అప్పులు తీర్చేస్తాడా? అలా తీర్చేస్తాను అని చెప్పి అన్నాడు. కానీ ఒకవేళ మనం రాసి ఇచ్చినట్లయితే దొరికిపోతావేమో. ₹1,00,000 తీసుకున్నాం, 50,000 తీసుకున్నాం, 2 లక్షలు, 5 లక్షలు తీసుకున్నాం. నాకేమనిపిస్తుందంటే, మనకు అప్పు ఇచ్చారు కదా, ఆ అప్పుకు సంబంధించినటువంటి దస్తావేజ్ ఏదో పోయి ఉంటుంది. ఎవరు ఎంతెంత తీసుకున్నారో ఆ లెక్కలు ఉన్నటువంటి పుస్తకం పోయి ఉంటుంది. కాబట్టే ఈ విధంగా మనల్ని మభ్యపరచటానికే ఈ వార్తను సృష్టించాడు. పొరపాటును కానీ మీరు వెళ్ళి ఎంతెంత అప్పు తీసుకున్నారో రాసి ఇచ్చినట్లయితే ఆయన క్షమించడం పక్కన పెట్టండి, మనం అందరం అడ్డంగా బుక్ అయిపోతాం అని ఎవడో ఒకడు పనికిమాలిన వార్త సృష్టించాడు. ఒకవేళ మీరే కనుక కంపెనీలో ఉన్నట్లయితే ఏం చేస్తారు? యజమాని ప్రేమను అర్థం చేసుకొని అతడు పంపించిన సువర్తమానాన్ని అంగీకరిస్తారా? లేక ఎవడో పనికిమాలిన వాడు ఒకవేళ మనం నిజంగానే రాసి క్షమాపణ పత్రమో లేకపోతే అప్పులు తీర్చండి అని చెప్పేటటువంటి పత్రమో మనం రాసిచ్చినట్లయితే దొరికిపోతామేమో అనవసరంగా అన్నటువంటి పనికిమాలిన వాడి యొక్క మాట మీరు వింటారా? మీరైతే ఏం చేస్తారు? ఆ రోజు జరిగింది ఏమిటో తెలుసా? యజమాని తన ఉద్యోగస్తుల పట్ల ప్రేమ కలిగి వాళ్ళకున్న అప్పంతా తీర్చాలని చెప్పి ఆశపడి ప్రకటన చేస్తే విన్నారండి, ఎవడు విశ్వసించలేదు. కాబట్టి ఏ ఒక్కడూ కూడా బుధవారం 12 గంటలకు వచ్చి అప్పులు తీర్చగలిగినటువంటి యజమానికి వారి పత్రం కావచ్చు, అప్పులు తీర్చమన్న పత్రం కావచ్చు రాయలేదండి. మంగళవారం ఎవడో ఆ రోజు ఉద్యోగానికి వచ్చాడు, అంతకుముందు సెలవు పెట్టాడు. వచ్చిన వీడికి ఈ విషయం తెలిసింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకల్లా మనకున్న అప్పులన్నీ తీర్చేస్తాడట అనేటటువంటి వర్తమానం యజమాని పంపించాడు. కానీ విన్నారు కానీ ఎవడో కూడా నమ్మట్లేదు.
అని చెప్పి అక్కడున్న వార్త ఇతడు విన్నప్పుడు, ఏమో నిజంగా క్షమించేస్తే నాకున్న 5 లక్షల రూపాయలు కొట్టిపడేస్తాడని చెప్పేసి గబగబా పేపర్ తీసుకొని బుధవారం 12 గంటలకల్లా యజమాని రూమ్లోకి వెళ్ళిపోయాడు, ఆఫీస్లోకి వెళ్ళిపోయాడు. 12 గంటలకు వెళ్ళి యజమాని కలుసుకున్నాడు. ఏంటయ్యా ఇలా వచ్చావు? అయ్యా, మేము కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు 5 రూపాయలకి, 10 రూపాయలకి, 20 రూపాయలకి వడ్డీలు తెచ్చుకొని అనవసరంగా మీరు నష్టపోకూడదని చెప్పి ఎప్పటికప్పుడు మీరు అడ్వాన్సులు ఇచ్చారు. అలా ఎప్పటికప్పుడు అడ్వాన్సులు ఇస్తూ వచ్చిన మీరు ఈరోజు మమ్మల్ని కనికరించి ఇచ్చినటువంటి అప్పు కూడా కొట్టేస్తానన్నారు. ఇంకంతకంటే గొప్ప వార్తే ఉంటుంది, మాకు అంతకంటే గొప్ప భాగ్యమే ఉంటుంది. ఇంచుమించు నేను 6 లక్షల రూపాయలు అప్పు చేశాను మీ దగ్గర, ఈ అప్పంతా కొట్టేస్తానంటే ఇంకంతకన్నా భాగ్యం ఉంటుందయ్యా. ఆ పత్రాన్ని సబ్మిట్ చేశాడు. యజమాని ఏం చేశాడో తెలుసా అండి? ఆ పత్రాన్ని చూసుకున్నాడు. నీ అప్పంతా కూడా కొట్టేస్తున్నాను, ఇక మీదట 1 రూపాయి కూడా నువ్వు చెల్లించాల్సిన అవసరము లేదు అని చెప్పి అతనికి పూర్తిగా విడుదల ఇచ్చేశాడు. ఆ మాట విన్నటువంటి ఆ ఉద్యోగస్తుడు యజమాని యొక్క ఆఫీస్లోంచి బయటకు వచ్చి గంతులేస్తున్నాడండి. వీడు బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందో చూద్దామని చెప్పి ఆ కంపెనీ వాళ్ళందరూ కాసు కూర్చున్నారు. నిజంగా కొట్టేస్తాడా, లేకపోతే రాసిచ్చిన తర్వాత పట్టేస్తాడా అని చెప్పి వాళ్ళు కాసు కూర్చున్నారు. ఎప్పుడైతే ఇతను వెళ్ళి నా అప్పంతా తీర్చేశాడో అని చెప్పాడో, అప్పుడు వీళ్ళందరూ కూడా పత్రాలు తీసుకొచ్చేసి గబగబ రాస్తూ ఉంటే యజమాని యొక్క కారులో యజమాని బయటకు వెళ్ళిపోయాడు. తలుపులు మూయబడినాయి. ఒక్కొక్కడు తన తల బాదుకుంటున్నాడు. ఎవడైతే తప్పుడు సమాచారం ఇచ్చి యజమాని నిజంగా మనల్ని క్షమించడేమో, ఒకవేళ రాసిస్తే ఆ రాసిచ్చిన పత్రాలను పట్టుకొని మనల్ని శిక్షిస్తాడేమో అని చెప్పి వాడిని చితకబడితే ఏం లాభం? జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. ప్రియ సహోదరి సహోదరులు, 2000 సంవత్సరాల క్రితము నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించిన ప్రధాన కారణం తెలుసా? మన క్రయధనమును చెల్లించడానికి. మనం చేసినటువంటి తప్పులను, ఆ తప్పుల వల్ల రాబోతున్న శిక్షను కొట్టివేసి మనందరికీ కూడా క్షమాభిక్షను ప్రసాదించి ప్రశాంతంగాను, సమాధానంతోనూ, సంతోషంతోనూ జీవించాలి అనే ఆశయముతోనే ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించాడు. లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం చదువుతున్నాను. 8వ వచనం నుంచి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచు ఉండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. వెంటనే ఆ పరలోక సమూహము దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచు ఉండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకము వెళ్ళిన తరువాత, జాగ్రత్తగా వినండి, ఆనాడు గొర్రెల కాపర్లు పొలాల్లో గొర్రెలను కాచుకుంటున్నప్పుడు సడన్గా దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, భయపడకండి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు జన్మించాడు, ఈయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఈ సువార్త వారు విన్నారు. రక్షకుడు జన్మించాడు అనగా ప్రతి పాపిని వాని పాపము నుండి విడిపించటానికి, రక్షించటానికి రక్షకుడు జన్మించాడు. ఇది సువార్త, ఇది శుభవార్త. ఆయనను విశ్వసించినట్లయితే
ఆయనను మనం నమ్మినట్లయితే ఈ లోకంలో మనం చేసిన ప్రతి పాపము నిమిత్తము మనకు రాబోతున్న నరక శిక్ష ఆయన తప్పించేస్తాడు అనేటటువంటి సువార్త వారు మొదటిగా విన్నారు. నా ప్రశ్న, మీలో ఎంతమంది యేసుక్రీస్తును గూర్చినటువంటి సత్య సువార్త విన్నారో ఒకసారి చూపిస్తారా? యేసయ్యను గూర్చిన సువార్త మేము విన్నామన్న వారు చూపిస్తారా? చాలా సంతోషం. దయచేసి అటు ఇటు తిరక్కండి. ఇది శుభదినం. దేవుని మందిరంలో చక్కగా కూర్చొని దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి అద్భుతమైన తరుణం. ఇంకా మ్యాక్సిమం ఉంటే ఒక 40 నిమిషాలు అటు ఇటు తిరిగి చక్కగా వాక్యం వినేవారిని ఇబ్బంది పెట్టకండి. ప్రశాంతంగా కూర్చోండి. పెద్ద జ్ఞానులు కాదు వాళ్ళు, పేదవాళ్ళు, పామరులు, పశువుల కాపరులు. పశువులు కాచుకుంటున్న సమయంలో వారు ఒక వర్తమానం విన్నారు. ఏమిటి వర్తమానం అంటే, అసమాధానం చేత, అశాంతి చేత, అపవిత్రత చేత మగ్గిపోతున్న మనిషిని రక్షించడానికి లోకరక్షకుడు జన్మించాడో అనే వార్త వారు మొదటిగా విన్నారు. మీరందరూ చేయి చూపించారు. ఏమిటంటే, యేసుక్రీస్తును గూర్చినటువంటి వార్త మేము విన్నాం. వింటే సరిపోతుందా? శుభవార్త కానీ యేసయ్య గూర్చినటువంటి వార్త కానీ వింటే సరిపోతుందా? ఆ కంపెనీ యజమాని ఒక వర్తమానం పంపించాడు, అది శుభవర్తమానం. కంపెనీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్పులు చేసేశారు, ఆ అప్పులు తీర్చలేకపోతున్నారు. అది ఎంతో భారంగా తయారైంది, ఆ భారాన్ని మోయలేకపోతున్నారు. వారిని ప్రేమించినటువంటి యజమాని వారి అప్పు తీర్చాలని చెప్పి, తానే తీర్చాలని చెప్పి ఒక వర్తమానం పంపించాడు, ఒక సువర్తమానం పంపించాడు. వారు విన్నారు. విశ్వసించారా? విన్నారు కానీ వారు విశ్వసించారా? మనం చేసినటువంటి అప్పంతటిని తీర్చేస్తాడట, మన మీద ఉన్నటువంటి అప్పుల భారాన్ని కొట్టివేస్తాడట అని వారు విన్నారు కానీ విన్నది విశ్వసించారా? ఈరోజు అదే ప్రశ్న నేను వేస్తున్నా. యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు, విన్నారు. ఆయన లోకరక్షకుడు, విన్నాడు. మనం అందరం విన్నాం. ప్రతి పాపిని పరిశుద్ధపరచటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, మనం విన్నాం. ఎవరు ఆయనను విశ్వసించినా, ఆయనను నమ్మినా, ఆయన అనుగ్రహించే క్షమాపణ పొందుకున్నా వారు నశించక నరకానికి పోక పరలోకానికి వెళ్తారు అని విన్నారు. విశ్వసించారా? అడుగుతున్నా. క్రైస్తవ కుటుంబంలో బహుశా పుట్టి ఉండొచ్చు, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు యేసయ్య గురించి వింటూ ఉండొచ్చో. కానీ విన్నటువంటి యేసుక్రీస్తును గూర్చిన సువార్తను, శుభవార్తను మీరు విశ్వసించారా? ఆ రోజు గొర్రెల కాపరులు విన్న వర్తమానాన్ని విశ్వసించారు. ఆనాడు కంపెనీలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా విశ్వసించలా, ఒకడు విశ్వసించాడు. ఆ విశ్వసించిన వాడికి ఉన్న అప్పుల భారం అంతా తొలగిపోయింది. వాడి మీద అప్పటి వరకు ఉన్నటువంటి అప్పుల భయము తీరిపోయింది. సహోదరి సహోదరులు, వాడు చేసిన అప్పుల భారము తీరినప్పుడు ఎంత సంతోషంగా గంతులు వేశాడో, అలా సంతోషంగా గంతులు వేయడానికి కారణం ఏమిటంటే, మొదటిగా వాడు ఒక వర్తమానం విన్నాడు. ఆ విన్నదాన్ని వాడు ఏం చేశాడు? విశ్వసించాడు. యేసుక్రీస్తును గూర్చినటువంటి వర్తమానం నీ అప్పుల భారాన్ని తీర్చడానికి కాదు యేసు లోకానికి వచ్చింది, మరే నీకు రాబోతున్న భయంకరమైన నరక శిక్ష అనేటటువంటి శిక్ష నుండి, పాపము చేసిన ప్రతి వాడు పాపానికి దాసుడు, పాపం చేసిన ప్రతి వాడు చేసిన పాపాన్ని బట్టి ఖచ్చితంగా శిక్షించబడతాడు. ఏమిటా శిక్ష? సహజంగా అంటారు మంచి చేస్తే స్వర్గమని, చెడు చేస్తే నరకమని. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మన తలంపులు పాపిష్టి తలంపులు, మన చూపులు పాపిష్టి చూపులు, మన చేతలు పాపిష్టి చేతలు, మన నడక మన పడక పాడైపోయింది, అపవిత్రమైపోయింది. మనుషుల ముందు మనం నటిస్తున్న మంచి వాళ్ళంగా, మనుషులు లేనప్పుడు ప్రతి అడ్డమైన పని చేయడానికి, అపవిత్రమైన పని చేయడానికి మనల్ని మనం అమ్ముకుంటున్నాం. భర్తను మోసం చేసే భార్య, భార్యను మోసం చేసే భర్త, అమ్మ నాన్నను మోసం చేసే పిల్లలు, పిల్లల్ని మోసం చేసే మాయ చేసే పేరెంట్స్, ఇలా మాయగాళ్లతో మోసగాళ్లతో ఈరోజు భూమి నిండిపోయింది. ఇలా మాయలు చేస్తూ, మోసాలు చేస్తూ, అక్రమం చేస్తూ, అపవిత్రంగా జీవిస్తూ చస్తే
నరకానికి పోతావు. నువ్వు కావచ్చు, నేను కావచ్చు. అలా మనము నరకానికి వెళ్ళకూడదని, ఆ నరక శిక్ష భరించలేమని మనిషిని సృష్టించిన దేవుడే ఈ భూమి మీదకు దిగి వచ్చిన వార్త ఎన్నోసార్లు నువ్వు విన్నావు. వింటే సరిపోతుందా? ఆ యజమాని మీరు చేసిన అప్పంతా నేను తీర్చేస్తానని వర్తమానం పంపిస్తే అందరూ విన్నారు. కానీ ఎవరి అప్పు తీర్చబడిందయ్యా అంటే విశ్వసించిన వాడి అప్పు మాత్రమే తీర్చబడింది. వింటే సరిపోదు, విన్న వర్తమానాన్ని విశ్వసించాలి. ఇప్పుడు నా ప్రశ్న, మీలో ఎంతమంది విశ్వసిస్తున్నారో యేసు నీ కోసమే జన్మించాడని, నిన్ను రక్షించడానికి, నీ పాపపు బంధకాల్లో నుండి విడిపించడానికి, నీకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదించడానికి, నువ్వు చచ్చిపోయినప్పుడు నరకానికి వెళ్ళకుండా పరలోకానికి తీసుకుని వెళ్ళడానికే యేసు జన్మించాడో అని నువ్వు విశ్వసిస్తున్నావా? ఇప్పుడు నాకు చెప్పండి, విశ్వసిస్తున్నాము అన్నవాళ్ళు ఒకసారి చేయి చూపిస్తారా? మేము విశ్వసిస్తున్నాము అన్నవాళ్ళు. రైట్. అసలు విశ్వాసం అంటే ఏంటో చెప్తాను. ఒక అతను 2 నయగరా ఫాల్స్ అని చెప్పి కెనడా దేశంలో ప్రపంచంలోనే మరొక 7 అద్భుతాల్లో ఒక అద్భుతం నయగరా వాటర్ ఫాల్స్. అది అటువైపు ఇటువైపు కొండలు ఉన్నాయి. ఆ నయగరా ఫాల్స్ అమాంతంగా లోయలో పడిపోతూ ఉంటాయి. అలా పడేటటువంటి నయగరా ఫాల్స్ ప్రపంచంలోనే మరొక అద్భుతం. ఒక వ్యక్తి ఏం చేశాడంటే అమాంతంగా నీళ్ళలో పడిపోయే ఆ నయగరా ఫాల్స్ అటువైపు ఇటువైపు ఉన్న కొండల మీద, కొండలకు ఒక తాడు కట్టాడు. ఒక తాడు కట్టి అక్కడ వచ్చినటువంటి పర్యాటకులు అందరితో చెప్తున్నాడు, నేను ఈ మూల నుంచి ఆ మూల వరకు ఈ తాడు మీద నడవగలను అని మీరు ఎవరైనా నమ్ముతున్నారా అని చెప్పి అడిగాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు, నువ్వు నడిస్తే కదా మేము నమ్మడానికి, నడిచి చూపించు మేము నమ్ముతాం అని చెప్పి అన్నాడు. అంటే అతను ఏం చేశాడో తెలుసా? ఆ తాడు మీద ప్రమాదకరమైనటువంటి లోయ, ఆ నీళ్ళల్లో పడ్డాడంటే ప్రాణాలు దక్కవు, చచ్చిపోతారు. అటువంటి ప్రమాదకరమైనటువంటి వాటర్ ఫాల్స్ పైన తాడు కట్టి ఆ తాడు మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అందరూ కూడా చప్పట్లు కొట్టారు. ఇది మామూలు సాహసం కాదు, మహా అద్భుతం. నడుచుకుంటూ ఆ వైపుకి వెళ్ళాడు, నడుచుకుంటూ మళ్ళీ ఈ వైపుకి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అడిగాడు, మీలో ఎంతమంది నమ్ముతున్నారో నేను ఆ తాడు మీద నడుచుకుంటూ అవతలకి వెళ్ళగలని, మళ్ళీ తిరిగి వెనక్కి రాగలనని, ఎటువంటి ప్రమాదం లేకుండా పడిపోకుండా క్షేమంగా తిరిగి రాగలనని మీరు ఎంతమంది నమ్ముతున్నారంటే అందరూ చేయి చూపించారు. మీరు ఇందాక చేయి చూపించారుగా, అలాగే వాళ్ళు కూడా చేయి చూపించారు. మేము నమ్ముతున్నాం, నువ్వు నడవగలవు అని చెప్పి మేము నమ్ముతున్నాం. అప్పుడు అతనేమన్నాడంటే, మీరు నిజంగా నమ్ముతున్నట్లయితే నమ్మేవాళ్ళు నా భుజం మీద కూర్చోండి, నేను కూడా మిమ్మల్ని యువతల నుంచి అవతలకి తీసుకెళ్తా, అవతల నుంచి మళ్ళీ యువతలకి తీసుకొస్తా. నమ్మిన వాళ్ళు ఎవరైతే, నేను నడిచానా లేదా? నడిచావు. పడిపోయానా? పడలేదు. అవతలకి వెళ్ళానా? వెళ్ళాను. తిరిగి వచ్చానా? తిరిగి వచ్చావు. నాకేమైనా ఏమవలేదు. నమ్ముతున్నారా? నమ్ముతున్నాము. అయితే మీరు కూడా భుజం మీద కూర్చోండి, మిమ్మల్ని కూడా తీసుకెళ్తా, మిమ్మల్ని కూడా అవతలు తీసుకెళ్తా, మిమ్మల్ని కూడా యువతలు తీసుకొస్తా, మీ ప్రపంచంలో ఎప్పుడూ చేయనటువంటి మహా అద్భుతాన్ని మీ జీవితంలో చేస్తా, రండి భుజం మీద కూర్చోండి అంటే మీరైతే కూర్చుంటారా? నమ్మినారు కదండి, కూర్చుంటారా? ఒక్కడు ముందుకు రాలేదండి. మరి మీరు నమ్మామని చెప్పేసి చప్పట్లు కొట్టారు కదయ్యా, వచ్చి కూర్చో మీద. మీరు కూడా నాలాగే ఈ అద్భుతాన్ని స్వతంత్రించుకున్నారు, రండి. ఒక్కడు రాలా. ఎవడికాడు ఎక్కడ బలవంతంగా తీసుకెళ్తాడేమో అని చెప్పేసి ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ లోపల ఒక బుడతడు వచ్చాడు, నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళు అని చెప్పి అన్నాడు. సరే రా అయితే అని చెప్పేసి ఆ బుడతడిని భుజాల మీద వేసి కూర్చోబెట్టుకున్నాడు. ఆ తాడు మీద కాలు పెట్టాడు, నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. పైన ఎవరున్నాడు? ఒక బుడతడు, ఒక పిల్లాడు దర్జాగా కూర్చున్నాడు. ఆ వాటర్ ఫాల్స్ పైన నడుచుకుంటూ అతను వెళ్తున్నప్పుడు అందరి కళ్ళు ఎవరి మీద ఉన్నాయో తెలుసా అండి? ఆ పిల్లాడి మీద ఉన్నాయి. వాడు ఉంటాడా పడిపోతాడా? ఉంటాడా పడిపోతాడా? నడుచుకుంటూ అవతలకి వెళ్ళాడు. ఏమీ కాకుండా మళ్ళీ నడుచుకుంటూ యువతలకు వచ్చేసాడు. ఆ పిల్లాడు భుజాల మీద దిగాడు. దిగితేనండి అక్కడ ఉన్నటువంటి ఆ పర్యాటకులందరూ కూడా వాడిని తెగ ముద్ద పెట్టేసుకుంటున్నారు. ఓరి 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 ఓరి
నువ్వు పిల్లడివి కాదురా, నువ్వు పిడువురా, ఒరే నీకు అంత ధైర్యం ఎలా వచ్చిందిరా, నీకు అంత నమ్మకం ఎలా కుదిరిందిరా, ఏమిటి అద్భుతం ఏమిటి అని చెప్పి ఓ ముద్దులు పెట్టేసుకుంటూ వాడిని ప్రశ్నించారు. ఇంత ధైర్యం నీకు ఎలా వచ్చింది, ఇది ఎలా సాధ్యమైంది, మా వల్ల కాలేదు, నమ్మామని చెప్పాం, కానీ ఆ నమ్మకాన్ని మాత్రం మీ క్రియల్లో పెట్టలేకపోయాం, నీ వల్ల అలాగైంది. అప్పుడు ఆ పిల్లాడు అంటున్నాడు, నా వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది, ఎందుకని, నేనెవరునో కాదు, నన్ను మోసినటువంటి వ్యక్తి యొక్క కొడుకుని, ఆయన ఎవరో కాదు, నా కన్న తండ్రి. ఇప్పుడు కన్న తండ్రి కాబట్టి కొడుకు ఏముంది, నమ్మకం. ఏమిటా నమ్మకం, మా నాన్న పడతాడేమో, నన్ను మాత్రం పడైనాడు. ఆ నమ్మకం ఏం చేసింది, తను విన్నదాన్ని విశ్వసించాడు కాబట్టి వెంబడించగలిగాడు. సహోదరి సహోదరులు, ఆనాడు మొదటిగా గొర్రెల కాపర్లు చేసింది ఏంటో తెలుసా, సువార్తమానమును విన్నారో, విన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు, విశ్వసించారు. నువ్వు వింటే సరిపోదు, విశ్వసించాలి. నేను విశ్వసిస్తున్నాను అని చెప్పి నువ్వు అన్నావు కదా, చేయి చూపించావు కదా, మరి క్రియల్లో పెట్టగలవా? ఏమిటి నువ్వు పెట్టాల్సింది క్రియ. క్రీస్తు ఒకవేళ నీ కోసమే జన్మించాడు, నిన్ను రక్షించడానికే భూమి మీద ఉదయించాడు, నీ పాపాలు ఆయన క్షమించగలడు, నిన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చగలడు, నీకున్న అపవిత్రమైన అలవాట్లన్నింటినీ కూడా కొట్టివేసి తీసివేసి అపవిత్రమైన పాప బంధకాల్లో నుంచి నిన్ను విడిపించి ఒక నూతన వ్యక్తిగా నిన్ను మార్చగలడు అని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నట్లయితే నా ప్రభు ఈరోజే నీలో ఉన్న ప్రతి పాత రోత జీవితాన్ని తీసివేసే, అపవిత్రమైనటువంటి జీవితాన్ని తీసివేసే, అడ్డమైన అలవాట్లకు బానిసైనటువంటి నిన్ను ఈరోజే ఒక నూతన వ్యక్తిగా మార్చగలడు. నమ్ముతున్నావా? యేసుక్రీస్తు జీవితాలు మార్చగలడు అనేటటువంటి వార్త నేను విన్నా. ఎప్పుడు? 12 సంవత్సరాల చిన్న వయసులో. అప్పటికే సిగరెట్లు కాల్చడం ప్రారంభించా, అప్పటికే బీడీలు కాల్చడం ప్రారంభించా, అప్పటికే ప్యాకెట్ ఆడడం ప్రారంభించా, అప్పుడే ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు చూడడం ప్రారంభించా, అబద్ధాలు చెప్పడం ప్రారంభించా. చిన్న వయసులోనే అడ్డమైనటువంటి అలవాట్లకు ఎంతో కొంత నా జీవితంలో చోటిచ్చా. అమ్మ ఏడ్చేది, ఒరే నా కడుపు ఎందుకు పుట్టావురా అని చెప్పి, అసలు నువ్వు పుట్టకుండా ఉన్నా బాగుండేది కదరా అని చెప్పి అనేది. కారణం ఏమిటంటే, ఆ చిన్న వయసులోనే ప్రతి ఒక్కరితో గొడవ పడేవాడిని, ఇంటికేమో వాళ్ళు గొడవకు వచ్చేవాళ్ళు. ఇక మా అమ్మకి ఆ పంచాయతీలు తీర్చడమే సరిపోయేది. వాళ్ళకి చక్కబెట్టిన తర్వాత వాళ్ళని ఏదో విధంగా సర్ది చెప్పి పంపించేసిన తర్వాత నన్ను చూసి ఏడ్చేది. ఏంట్రా ఇదే, ఓ పక్క చదువు సంధ్యలు లేవు, మరోవైపు పనికిమాలిన అలవాట్లు ఈ వయసులోనే నీకు దాపురించినాయి, పొద్దస్తమాన ఇంటి మీదకి తగాదాలు తీసుకొస్తున్నావు, ఇలా చెడిపోయిన నువ్వు నాకు ఎందుకు పుట్టావురా అని చెప్పి ఏడ్చేది. అలా ఏడుస్తూ ఒక మాట అనేది ఏంటో తెలుసా, ఒరే దేవుడు కూడా నిన్ను మార్చలేడురా, ఏ దేవుడు నిన్ను మార్చలేడురా అని చెప్పి అనేది. అటువంటి సమయంలో యేసుక్రీస్తు మార్చగలడు, యేసుక్రీస్తు బాగు చేయగలడు అనే సువార్త నేను విన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? అది విన్నప్పుడు అమ్మేమో ఏ ఒక్కరు మార్చలేరు నిన్ను అంటున్నప్పుడు, జైపాల్ గారేమో యేసుక్రీస్తు మార్చగలడు అని సువార్త ప్రకటిస్తున్నప్పుడు, నేను విన్నప్పుడు మొదటిగా చేసింది ఏమిటంటే విశ్వసించానండి. చూద్దాం, ఒకసారి యేసుక్రీస్తును ప్రయత్నం చేసి చూద్దాం. 11-12 సంవత్సరాల వయసులోని సిగరెట్లు ఏమిటి, 11-12 సంవత్సరాల వయసులోని ఈ బీడీలు తాగడం, కాల్చడం ఏమిటి, ఈ ప్యాకెట్ ఏమిటి, ఈ పాడైపోవడం ఏమిటి, చదువు సంధ్యం లేకుండా, స్కూల్కి వెళ్ళకుండా, ఎప్పుడు చూసిన ఆటలు, ఇంటి మీదకి తగాదాలు తీసుకురావడం ఏమిటి. ఉన్నారా ఈరోజు మన మధ్య? ఉద్దస్తమాన ఇంటి మీదకి తగాదాలు తీసుకొస్తున్నావు. నువ్వు చేసిన అప్పుల వల్ల అప్పిచ్చిన వాళ్ళు వచ్చి ఇంటి మీదకి వస్తున్నారు, నీ భార్యను తిడుతున్నారు, నీ బిడ్డల్ని ప్రశ్నిస్తున్నాడు. ఏమైపోయాడురా మీ బాబు, అప్పులు తీసుకుంటాడు, పారిపోతాడు, కనిపించకుండా మాయమైపోతాడు, ఇంటి మీదకు గొడవలు తీసుకొస్తున్నావు. అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని నువ్వు కట్టుకున్న భార్యకు సుఖం లేకుండా చేస్తున్నావు, నెమ్మది లేకుండా చేస్తున్నావు. కని పెంచి పెద్ద చేసిన అమ్మకు నాన్నకు సంతోషం లేకుండా చేస్తున్నావు. నీ తిరుగుళ్ళ వల్ల, నీ చెడు స్నేహితుల వల్ల. పట్టుమని 15 సంవత్సరాలు లేవు, 16 సంవత్సరాలు లేవు, అప్పుడు ప్రేమ దోమ అని చెప్పేసి అమ్మకు నాన్నకు తలపోటుగా తయారయ్యావు.
త్రాగుడుకు అలవాటు పడిపోయావు, డ్రగ్స్కి అలవాటు పడిపోయావు, వేశ్యలకు అలవాటు పడిపోయావు, విచ్చలవిడిగా జీవిస్తున్నావు. నిన్ను బాగు చేయగలిగింది ఎవరు? నీకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వగలిగింది ఎవరు? నీకంటూ మంచి భవిష్యత్తుని ఇవ్వగలిగింది ఎవరు? అమ్మా నాన్న నిన్ను కనగలిగారు కానీ, కష్టపడి చదివించడమో కష్టపడి పెంచడమో చేయగలిగారు కానీ, నీలో జ్వరబడినటువంటి పాపిష్టి అలవాట్లను బాగు చేయగలిగింది ఎవరు? వయసు మీద పడుతున్నప్పటికీ బుద్ధి మాత్రం మారటల్లా, చదువుకున్నప్పటికీ, ఉద్యోగం చేస్తున్నప్పటికీ, బాధ్యత కలిగినటువంటి ఉద్యోగం అయినప్పటికీ కూడా బ్రతుకు మాత్రం మారటల్లా. అవే దొంగతనాలు, అవే మోసాలు, అవే లంచగొండితనం, అదే అపవిత్రత, అదే మనుషుల్ని మాయ చేయటం, నోటికొస్తే అబద్ధాలు చెప్పటం, చేసేదంతా తప్పో. దానివల్ల నీ జీవితంలో సుఖం లేకుండా పోయింది. నువ్వు చేసేది పాపిష్టి పనుల వల్ల నీ శరీరంలో ఆరోగ్యం లేకుండా పోయింది. నువ్వు తిరిగి వచ్చే తిరుగుల వల్ల ఇంట్లో శాంతి సమాధానం లేకుండా పోయింది. అడుగుతున్నాను సహోదరి సహోదరుడా, నిన్ను బాగు చేయగలిగిన వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? నిన్ను బాగు చేయాలని చెప్పేసి ఎవరినైనా అడిగావా? నా బ్రతుకులా పాడైపోతుంది, నెమ్మది లేకుండా పోతుంది, నిద్ర లేకుండా పోతుంది, సుఖం లేకుండా పోయింది, బతుకున్నాను కానీ చచ్చిన వాడితో సమానంగా జీవిస్తున్నాను, నాకు మంచి రోజులు రావాలని ఆశపడుతున్నా, బ్రతుకు బాగుండాలని ఆశపడుతున్నా, కానీ ఎలా బాగుపడాలో నాకు అర్థం కావట్లా. అయితే విను, నిన్ను బాగు చేయడానికే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకు దిగొచ్చాడు. ఆ రాసున ఆ సువార్త నేను విన్నాను, విని మౌనంగా లేను. యేసుక్రీస్తు పుట్టాడంట, ఎవడు పాడైపోయినా బాగు చేస్తాడట, చచ్చిపోయిన తర్వాత పరలోకాన్ని తీసుకెళ్తాడట, ఇవన్నీ మత ప్రచారం, మనకెందుకు ఈ దేవుడితో అని చెప్పి నేను తీసిపడేయచ్చు, లేదా విన్నదాన్ని విశ్వసించి జీవితాన్ని బాగు చేసుకోవచ్చు. మొదటిగా విన్నా, రెండోదిగా విశ్వసించా, మూడోదిగా మోకరించా, ప్రార్థన చేశా. జీవితాలు బాగు చేసేవాడు అట, పాడైపోయిన వాళ్ళని పనికొచ్చే పాత్రలుగా మారుస్తావట. మా అమ్మ అంటుంది, ఏ దేవుడు నిన్ను మార్చలేడని చెప్పేసి, కానీ నువ్వు మార్చగలవని చెప్పి నేను విన్నాను. మార్చగలవా? పాడైపోతున్నా, పాపిష్టి అలవాట్లకు బానిసనైపోతున్నా నన్ను మార్చగలవా? 12 సంవత్సరాల వయసులో విన్న వర్తమానాన్ని విశ్వసించి నేను చేసిన చిన్న ప్రార్థన అండి, ఏంటో తెలుసా? నన్ను మార్చగలవా? బాగు చేయగలవా? ఎన్నో పాపిష్టి అలవాట్లకు బానిసనైపోయాను. కన్నటువంటి అమ్మే ఏడుస్తుంది, ఎందుకు కన్నానరా నిన్నని చెప్పి. నన్ను బాగు చేయగలవా? చిన్న ప్రార్థన. సహోదరి సహోదరులు, ఎప్పుడైతే విన్నానో వర్తమానాన్ని, ఎప్పుడైతే విశ్వసించానో యేసయ్య గురించినటువంటి సత్యాన్ని, నేను చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ప్రార్థన చేశాను. నన్ను బాగు చేయగలవా? నా కన్న తల్లి ఏమందో తెలుసా? నువ్వు పుట్టకుండా ఉన్నా బాగుండేదిరా అని చెప్పింది. అలాంటి వాడు యేసయ్యకు ప్రార్థన చేస్తే ఈరోజు ఈ జీవితాన్ని బట్టి లక్షల మంది సంతోషించే విధంగా నా దేవుడు చేశాడో, అదే దేవుడు నీ జీవితాన్ని కూడా బాగు చేయగలడు. అదే దేవుడు నీ కుటుంబాన్ని కూడా కట్టగలడు. అదే దేవుడు నీలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రత నుండి విడిపించగలడు. అలా విడిపించాలి అని చెప్పే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించాలని చెప్పే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఆనాడు గొర్రెల కాపర్లు సువర్తమానం విన్నారు, 2 విశ్వసించారు, 3 వారు కాస్తున్న గొర్రెలను, వారున్న ప్రాంతాన్ని విడిచిపెట్టి యేసయ్య దగ్గరకు వచ్చారు. ఎవరైనా యేసు దగ్గరికి రావాలంటే, ఎవరైనా యేసు యొక్క ప్రేమను అనుభవించాలంటే, ఎవరైనా యేసు ఇచ్చే క్షమాపణ పొందుకోవాలంటే, ఎవరైనా యేసుక్రీస్తు ఇచ్చే నూతన జీవితాన్ని పొందుకోవాలంటే, మొదటిగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన క్షమాపణ కోరి విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి చెప్పండి? అప్పటి వరకు నువ్వు చేస్తున్న పాపిష్టి పనులను, పాపిష్టి అలవాట్లను నువ్వు విడిచిపెట్టాలి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడో. నీ పాపాలు, నీ అలవాట్లు, నువ్వు చేస్తున్న మోసాలు నువ్వు దాచిపెట్టినంత వరకు నీ జీవితంలో వర్ధిల్లావు. వింటున్నావా? ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో దాపరికం ఉంది. చాలా విషయాలు నీ భార్యకు తెలియవు, చాలా విషయాలు నీ భర్తకు తెలియవు, చాలా విషయాలు అమ్మ నాన్నకు తెలియవు.
నువ్వు చేసే పాపిష్టి పనులలో చాలా విషయాలు నీ తోబుట్టుకు తెలియదు, నీ పక్కనే పడుకునే నీ భార్యకు తెలియదు, పక్కనే పడుకునే నీ భర్తకు తెలియదు. కారణం ఏమిటంటే రహస్యాలు. బైబిల్ సెలవిస్తుంది, పాపములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడో, కానీ వాటిని ప్రభువు దగ్గరకు వచ్చి చెప్పి ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుకుంటాడు, క్షమాపణ పొందుకుంటాడు, ధన్యుడవుతాడో. అది దేవుడు యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా అర్థమయ్యేలాగా చెప్తా. ఆఫ్రికా దేశంలో కోతులను విచిత్రంగా పడతారు. ఆ కోతులను పట్టాలనుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? గుమ్మిడికాయ మీకు తెలుసు కదా. గుమ్మిడికాయ అంటే సాధారణంగా కొంతమంది గుమ్మిడికాయతో టింగ్ 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 టింగ్, అర్థమైంది ఇప్పుడు గుమ్మిడికాయ ఏంటో. ఆ లోపల కోరు మొత్తం తీసేస్తారు, కొంచెం రంధ్రం మాత్రమే చేస్తారు. ఆ గుమ్మిడికాయకి ఉన్నటువంటి టెంక్ ఏదైతే ఉందో, పెంక్ ఏదైతే ఉందో, అది స్ట్రాంగ్గా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ గుమ్మిడికాయ తీసుకొని చిన్న రంధ్రం పెట్టి లోపల కోరు మొత్తం తీసేస్తారు. తీసేసి పొలం గట్లు ఉంటాయి కదా, ఆ గట్లకు ఒక తవ్వి ఈ గుమ్మిడికాయని, ఆ తవ్వినటువంటి గోతిలో గుమ్మిడికాయని పెట్టి మళ్ళీ పూడి చేస్తారు. రంధ్రం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, ఎండిపోతుంది. ఆ మట్టి ఎండిపోయిన తర్వాత రంధ్రం మాత్రమే కనిపిస్తుంది. కోతులేమో చెట్ల మీద ఉంటాయి. ఆ కోతులు చూస్తున్న సమయంలో ఆ కోతులు పట్టాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే నడుచుకుంటూ గడ్డ దగ్గరకు వచ్చి ఆ కోతులు చూస్తున్నప్పుడే రేగిపళ్ళు ఉన్నాయి చూసారా, ఆ రేగిపళ్ళు ఆ గుమ్మిడికాయ లోపల వేస్తారు. అలా గుమ్మిడికాయ లోపల వేస్తూ ఉంటే కోతులు చూస్తూ ఉంటాయి. ఆ రేగిపళ్ళు వేసేసి వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ కోతుల్లో చలాకీగా ఉండేటటువంటి కోతి వెళ్ళిపోతున్న తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గబ్బగబ్బా దిగొచ్చేసి జాగ్రత్తగా గుమ్మిడికాయ లోపలికి చూస్తే రేగిపళ్ళు కనిపిస్తాయి. ఆ రేగిపళ్ళు కనిపిస్తున్నప్పుడు ఇదేం చేస్తాయి? చేయి పెట్టే ప్రయత్నం చేస్తాయి. అంత సులభంగా చెయ్యి వెళ్ళదు. ఎలాగైనా రేగిపళ్ళు కావాలని చెప్పేసి జాగ్రత్తగా ఆ రంధ్రంలోకి జాగ్రత్తగా చేయి పంపించేస్తే లోపలే ఉన్నాయి, రేగిపళ్ళు ఉన్నాయి. అంతేనండి, అబ్బా రేగిపళ్ళు అని చెప్పేసి ఆ రేగిపళ్ళు అన్నింటినీ కూడా తన గుప్పెట్లో తీసుకొని, ఇప్పుడు ఏమైంది? ఆ గుప్పెటితో రేగిపళ్ళు పట్టుకొని ఇప్పుడు ఆ రంధ్రంలో నుంచి చేయి లాగే ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు చేయి బయటకొస్తా రాదు. ఎందుకని? తను పట్టుకున్న రేగిపళ్ళు ఆ చేయి బయటికి రాకుండా బ్లాక్ చేసేసినాయి. బయటికి లాగే ప్రయత్నం చేస్తాయి. ఇదేంటి, ఇందాక నేను చేయి పెట్టినప్పుడు బాగానే వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు బయటికి రావట్లేదేంటి అని చెప్పి లాగుతా ఉంటుంది. ఈ చెయ్యి అయితే రాదు, కానీ దీన్ని పట్టుకునేవాడు మాత్రం వస్తూ ఉంటాడు. వాడిని చూసేసరికి దీనికి టెన్షన్ పెరిగిపోయి ఇంకా లాగుతూ ఉంటుంది. లాగుతా గుచ్చుకుంటూ ఉంటుంది, కానీ రేగిపళ్ళు మాత్రం విడిచిపెట్టదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దీన్ని పట్టుకునేవాడు వస్తున్నప్పుడు ఇది చేయాల్సినటువంటి పని ఏంటో చెప్పండి. ప్రమాదం పొంచి ఉంది, ప్రాణం పోబోతుంది, జీవితం నాశనం కాబోతుంది అని తెలిసినటువంటి కోతి చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో చెప్పండి. ఆ రేగిపళ్ళు విడిచిపెడితే చాలు, అది బతికిపోవచ్చు. ఆ రేగిపళ్ళు మాత్రం విడిచిపెట్టట్లా. పట్టుకెళ్ళాడు, చేస్తున్నాడు. తన జీవితం ప్రమాదంలో ఉంది, ప్రాణం పోయేలాగుంది, బ్రతుకంతా బద్ధం కాబోతుంది. దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఇంకా లాగుతుంది. ప్రయత్నం. వాడు వచ్చేసాడు, పట్టేశాడు. అయినా రేగిపళ్ళు విడిచిపెట్టలా. వాడు లాగుతున్నాడు దాని చెయ్యి. నువ్వు లాగితే నేను వదిలిపెడతానా అని చెప్పి వాడు లాగుతున్నా సరే అది రేగిపళ్ళు వదిలిపెట్టలేదండి. ఆఖరికి వాడు ఏం చేయాల్సి వచ్చిందో తెలుసా? ఒక గడ్డ పలుకు తీసుకొని ఆ చుట్టూ మట్టి తవ్వితే గుమ్మిడికాయని పట్టుకెళ్తుంది, కానీ అది వదిలిపెట్ట. అడుగుతున్నా తన ప్రాణం పోతుందని తెలుసు, ప్రమాదంలో ఉందని తెలుసు. ప్రమాదంలో ఉన్న, ప్రాణం పోబోతున్న కోతి బ్రతకాలంటే చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో చెప్పండి. ఆ రేగిపళ్ళు విడిచిపెడితే చాలు. సహోదరులు అర్థం చేసుకోండి. మనలను నాశనం చేయాలని, మనలను నరకానికి తీసుకుని వెళ్ళాలని సైతాను గాడు చేసింది ఏంటో తెలుసా? నీ కళ్ళ ముందు పనికి మళ్ళిన పాపిష్టి అలవాట్లు అనే రేగిపళ్ళు వేశాడు. ఆ రేగిపళ్ళను చూసి
ఆ అల్పకాల పాప భోగాలు చూసి వాటిని నువ్వు పట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు బతకాలి అంటే వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెడితే బతికిపోతావు, పట్టుకుంటే ప్రాణం పోతుంది. అవి కోతి కాబట్టి, అది కోతి కాబట్టి రేగిపళ్ళు కోసం ఏం పోగొట్టుకుంది? ప్రాణం పోగొట్టుకుంది. మనం కోతులం కాదు కదండి, మనం మనుషులం కదండి, మనకు బుర్ర ఉంది కదండి, జ్ఞానం ఉంది కదండి. ఏదైతే నీ శరీరాన్ని పాడు చేస్తున్న సారాయి, జర్దా, గుట్కా, నీ శరీరాన్ని పాడు చేస్తున్నటువంటి వ్యభిచారం, నీ బ్రతుకును పాడు చేస్తున్నటువంటి అపవిత్రమైన కార్యాలు నిన్ను బంధించేసినాయి. నువ్వు బ్రతకాలి అని అంటే విడిచిపెట్టాలి. ఏమైతే ఈరోజు సుఖం లేకుండా, సౌఖ్యం లేకుండా, సంతోషం లేకుండా, స్వస్థత లేకుండా, ఆర్థికంగా బలం లేకుండా నిన్ను బంధించి పడేసినాయో ఆ అపవిత్రమైనటువంటి పాపిష్టి అలవాట్లు విడిచిపెడితే చాలు, నువ్వు బ్రతికిపోతావు. బైబిల్ సెలవిస్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడం. రేగిపళ్ళు దాచిపెడితే ఆ కోతి వర్ధిల్లలా ప్రాణం పోగొట్టుకుంది. కానీ విడిచిపెట్టి, ప్రవాహం ఇక మీదట దాని జోలికి వెళ్లకుండా శక్తిని నాయనని ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు. అందుకోసం ఈ లోకానికి వచ్చాడు. ముగించేస్తున్నా. ఒక సేవకుడు రోడ్డు మీద వెళ్తున్నాడు. ఒక పిల్లవాడేమో పక్షుల్ని పట్టుకొని పక్షుల్ని ఒక కేజీలో, ఒక బోనులో బంధించేశాడు. ఆ పక్షుల్ని బంధించేసి ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక షార్ప్గా ఉన్నటువంటి దబ్బలం పట్టుకొని లేక సూది పట్టుకొని ఆ పక్షుల్ని పొడుస్తున్నాడు. అవేమో బాధ తట్టుకోలేక అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఎగిరిపోతూ ఉన్నాయి. అయినా వదిలిపెట్టట్లా, పొడుస్తున్నాడు. అవేమో అల్లాడిపోతున్నాయి. ఆ తర్వాత ఇటు అటు లోపల ఎగురుతూ అటు ఇటు వెళ్తుంటే వాటి రెక్కలు పట్టుకొని ఒక్కొక్క ఈకే పీకే ప్రయత్నం చేస్తున్నాడు. బతుకుండగానే ఆ ఈకలు పీకే ప్రయత్నం చేస్తే ఆ పక్షులు తల్లడిల్లిపోతున్నాయి. అటుగా వెళ్తున్న సేవకుడు వచ్చి, బాబు ఎందుకు అలా చేస్తున్నావు? నా ఇష్టం అండి, వాటిని నేను బంధించాను, వాటిని నేను పట్టుకున్నాను, వాటిని ఇదిగో ఈ కేజీలో బంధించాను, నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటా, ఏమొస్తుంది నీకు? అదో సంతోషం నాకు. అలా అంటే మీరేమంటారు తెలుసా? వాడు పాపిస్ట్ శాడిస్ట్ అండి అని అంటారు. సరే, చిన్నప్పుడు మనం వానపాములతో ఆడామా లేదా? చిన్నప్పుడు వానపాములతో మేము ఆడామన్న వాళ్ళు చూపిస్తారా? సరే, ఆ వానపాములతో మనం ఆడాం కదా, ఏం ఆడాం? కబడ్డీ ఆడావా? వాడితో కబడ్డీ ఆడావా? క్రికెట్ ఆడావా? ఏం ఆడావండి? ఆ వానపాములు కనిపిస్తే చాలు ఒక చిన్న సూత్ తీసుకొని ఏం చేసేవాళ్ళం చెప్పండి? పొడిచేవాళ్ళం. వానపాము ఏమో ముడుచుకుపోతూ ఉండేది, మళ్ళీ పొడిచేవాళ్ళం. మనం చేసింది అదే కదండి. ఎందుకే అలా చేస్తున్నావు? అదో ఆనందం, నాకు అదో ఆనందం. సహోదరులు, సైతానికి అదో ఆనందం. నిన్ను గాయపరచడం సైతానికి ఆనందం. నీకు సుఖం లేకుండా, సౌఖ్యం లేకుండా చేయటం వాడికి ఆనందం. వాడికి నువ్వు దొరికిపోయావు, సైతాను గాడికి నువ్వు దొరికిపోయావు, వాడి చేతుల్లో నువ్వు బందీవైపోయావు. ఇప్పుడు వాడు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఒక సిగరెట్తో స్టార్ట్ చేసావు, ప్యాకెట్లు కాల్చే విధంగా చేస్తున్నాడు. ఒక బాటిల్తో స్టార్ట్ చేసావు, నీ జీతం అంతా బాటిల్ కోసం, సారాయి కోసం, బ్రాందీ కోసం తగిలేసే విధంగా చేస్తున్నాడు. ఒక అమ్మాయితో స్టార్ట్ చేసావు వ్యభిచారం, ఈరోజు ప్రతిరోజు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఒక అబద్ధంతో స్టార్ట్ చేసావు నీ ఉద్యోగం, వ్యాపారం, ప్రతిరోజు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఒక మోసంతో స్టార్ట్ చేసావు అన్యాయపు సంపాదన, ఈరోజు ప్రతిరోజు మోసం చేయాల్సి వస్తుంది. బానిసగా చేసి పడేశాడు, బంధించి పడేశాడు. దానివల్ల ఈరోజు సంపాదించింది ఏమిటి? నథింగ్. డబ్బు అయితే సంపాదించగలుగుతున్నావు, కావలసింది కొనుక్కోగలుగుతున్నావు, కానీ సుఖమేది, సంతోషమేది, సౌఖ్యమేది? అడుగుతున్నాను సహోదరులు. ఆ పిల్లాడుకున్న పైత్యం ఏమిటాయా అంటే పక్షుల్ని బంధించేశాడు, వాటిని ఇష్టం వచ్చినట్టుగా పొడుస్తున్నాడు. సైతాను కూడా ఈరోజు మనందరినీ బంధించేసి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడు. సుఖం లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా. ఇల్లు అయితే ఉంది కానీ ఇంట్లో ప్రేమ ఉందా?
భార్యాభర్తలే కానీ తన్నుకోకుండా ఉండగలుగుతున్నారా? ఒకరినొకరు అర్థం చేసుకొని ఐక్యత కలిగి సఖ్యత కలిగి సంతోషంగా జీవించగలుగుతున్నారా? ఎందుకు సంతోషం లేదు? సైతాను జ్వరబడ్డాడో? పిల్లలను అయితే కన్నావు కానీ పిల్లలను చక్కగా నువ్వు పెంచగలుగుతున్నావా? వాళ్ళకు నువ్వు మాదిరిగా జీవించగలుగుతున్నావా? ఒక మంచి తల్లిగా ఒక మంచి తండ్రిగా వారికి మాదిరికరంగా ఉత్తమముగా నువ్వు జీవించగలుగుతున్నావా? మీ ఇద్దరు కొట్టుకు చస్తూ ఉంటే వాళ్ళకి ఎలా ఎక్కడి నుంచి వస్తుంది మాదిరి? అమ్మ నాన్న కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని చదివిస్తూ ఉంటే నువ్వు చక్కగా చదవగలుగుతున్నావా? అమ్మ నాన్న కష్టాన్ని నువ్వు అర్థం చేసుకొని వారికి అండగా నిలబడగలుగుతున్నావా? వాళ్ళు గర్వించే విధంగా నువ్వు జీవించగలుగుతున్నావా? లేదే. కారణం, బంధించాడు సైతాను. నీ జీవితంలో మానవ విలువలను తీసిపడేశాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ అద్భుతమైన లక్షణాలు. ఇవేవి లేకుండా చేసి పడేశాడు. ఎందుకని? అది వాడికి పైశాచత్వం. ఆ సేవకుడు అంటున్నాడు, సరే కానీ ఈ పక్షులందరినీ పట్టుకున్నావు, ఈ పక్షులన్నింటినీ పట్టుకున్నావు, ఆ కేజీలో బంధించేశావు, నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను నీకు. హలో హలో గురువుగారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ పక్షుల వల్ల లాభం ఏమిటి? ఈ ఎప్పటి నుంచో నేను బంధించేశా, ఇవి ఆల్మోస్ట్ అయిపోతాయి. వీటిని కొనుక్కుని మీరు ఏం చేసుకుంటారో? వాటిని కొనుక్కుని నేను ఏం చేసుకుంటానో తర్వాత సంగతి, కానీ వాటిని విడిపించాలని ఆశపడుతూ నీకేం కావాలో చెప్పు. దాంట్లో 5 పక్షులు ఉన్నాయి. అతను అంటున్నాడు, ఏమైనా ఇస్తారా? ఏమైనా ఇస్తాను చెప్పు. 5,000 రూపాయలు ఇస్తారా? వాడు ఉచితంగా పట్టుకున్నాడు అట్లని. ఏమడుగుతున్నాడు? పక్షికి 1,000 రూపాయలు చొప్పున 5,000 ఇస్తారా? అతడు ఇవ్వడు అనేది కుర్రోడు యొక్క అభిప్రాయం. సరే 5,000 ఇస్తా. గబగబ పర్స్ తీశాడండి, 5,000 తీసుకున్నాడండి, కౌంట్ చేశాడండి. ఆ కుర్రవాడికి, ఏంటండి ఒక నిమిషం ఆగండి, మీరు 5,000 రూపాయలు ఇస్తున్నప్పటికీ నాకు తీసుకోబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఏం చేసుకుంటారు ఈ పనికి మాలిన పక్షులను తీసుకొని? ఇప్పటిదాకా హింసించి పడేశా, మూలుగుతున్న పక్షులను తీసుకుని ఏం చేసుకుంటారండి మీరు? ఈ 5 పక్షులను కలిపినా సరే సరిగా నేను మేత పెట్టలేదు కాబట్టి 1/2 కేజీ మాంసం కూడా రాదు, వండుకుందామన్న. ఏం చేసుకుంటారు? అయ్యా నేను ఏం చేసుకుంటే నీకెందుకు? ఈ 5,000 రూపాయలు నీకు కావాల్సిన నువ్వు తీసేసుకో, అవి నాకు ఇచ్చేసాయి. సరే అంతగా కావాలి, నేనేం చేస్తా? 5,000 రూపాయలు తీసుకున్నాడు, పక్షుల కేజీని ఇచ్చేశాడు. ఆ సేవకుడు ఏం చేశాడు తెలుసా? ఆ బంధించబడిన పక్షులు తలుపు తెరిచాడండి. పక్కన అరణ్యం ఉంది, అరణ్యం తీసుకెళ్ళాడండి. ఆ పక్షులు చక్కగా బయటకు ఎగురుకుంటా ఈ బంధకాలలోంచి బయటకు వచ్చేసినాయండి. ప్రశాంతతను, స్వాతంత్ర్యాన్ని పొందుకున్నాయండి. హాయిగా చెట్లు కొమ్మ మీదకెక్కి అమ్మయ్య విడిపించబడ్డాం. సహోదరి సహోదరులు, ఎగ్జాక్ట్గా 2,000 సంవత్సరాల క్రితం ఇదే జరిగింది. సైతానుగాడో నిన్ను నన్ను మనలను బంధించేశాడు. బంధించేసి పాపపు కేజీలో పడేశాడు. మనందరికి కూడా అనేకమైన అపవిత్రమైన అలవాట్లను అందరికీ అంటగట్టేశాడు. నీతిమంతుడు ఒక్కడు కూడా లేకుండా చేసి పడేశాడు. సత్యం చెప్పేవాడు ఒక్కడు కూడా లేకుండా చేసి పడేశాడు. శరీరాన్ని కాపాడుకునేవాడు ఒక్కడు కూడా లేకుండా చేసి పడేశాడు. అబద్ధం చెప్పని వాడు ఒక్కడు కూడా లేకుండా చేసి పడేశాడు. ప్రతి వాడిని పాపిష్టి వాడిగా మార్చేశాడు. అలాంటి సమయంలో దేవుడు దిగొచ్చాడు. ఎందుకు వీళ్ళందరినీ ఈ విధంగా బంధించావు? ఎక్కడ తీసుకెళ్ళాలని అనుకుంటున్నావు? వీళ్ళందరినీ బంధించటమే కాదు, వీళ్ళందరినీ నాతో పాటు నరకానికి తీసుకెళ్తా. వీళ్ళందరినీ నా మాయతో, అల్పకాల పాప భోగాలతో, అలవాట్లో బంధించి పడేశా. సుఖం లేకుండా, సౌఖ్యం లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, సంతృప్తి లేకుండా, సమృద్ధి లేకుండా బంధించి పడేశా. ఆ తర్వాత వీళ్ళని నాతో పాటు నరకానికి తీసుకెళ్తా. అది సైతాన్ యొక్క సమాధానం. ఒకవేళ వాళ్ళని నేను విడిపించుకోవాలంటే నీకేం కావాలో చెప్పు. హలో ప్రభువా, వీళ్ళు మంచోళ్ళు కాదయ్యా. ఒక్కొక్కడు తాగుబోతోడు, ఒక్కొక్కడు తిరుగుబోతోడు, ఒక్కొక్కటి వేశ్య, ఒక్కొక్కడు దొంగలు, ఒక్కొక్కడు దోచుకునేవాళ్ళు. వీళ్ళందరూ మంచోళ్ళు కాదు.
వీళ్ళ కోసం ఏదో చేస్తానంటావు ఏమిటి అర్థం లేకుండా. వాళ్ళు మంచోళ్ళు కాదు నువ్వు అంటున్నావు, కానీ నేను ప్రాణంగా ప్రేమించిన పిల్లలు వాళ్ళు నా పిల్లలు. వాళ్ళని నా స్వరూపంలో నేను సృష్టించుకున్నాను. వాళ్ళని నువ్వు దొంగతనం చేశావు, వాళ్ళని నువ్వు దోచుకున్నావు, వాళ్ళని నువ్వు బంధించేశావు. వాళ్ళని విడిపించాలనే ఉద్దేశంతో నేను దిగొచ్చా. వాళ్ళు మంచోళ్ళు కాదని నాకు తెలుసు, వాళ్ళు పాడైపోయారు నాకు తెలుసు, అయినా వాళ్ళని ప్రాణంగా ప్రేమిస్తున్నా. చెప్పు, నా పిల్లల్ని తిరిగి పొందుకోవాలని నీకేం కావాలో చెప్పు. నిజంగా ప్రాణంగా నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావా? ప్రాణంగా ప్రేమిస్తున్నా అయితే నీ పిల్లలందరినీ నీకు ఇచ్చేస్తా. నాకు కావాల్సింది నువ్వు నాకు ఇస్తావా? చెప్పు, నీకేం కావాలో. సైతాన్ అంటున్నాడు, మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా, సువార్తను సింప్లిఫై చేస్తున్నా. సైతాన్ అంటున్నాడు, ఈ పాపిష్టి వాళ్ళందరినీ నీకు ఇచ్చేస్తా, పరిశుద్ధుడు అయిన నీ ప్రాణాన్ని నాకు ఇస్తావా? యేసయ్య ఏమన్నాడు తెలుసా? నా బిడ్డల్ని విడిపించుకోవడానికి నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేసే ప్రసక్తి లేదు. నా ప్రాణాన్ని ఇస్తా, నా బిడ్డలు నాకు ఇచ్చేసాయి. సహోదరులో 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు యేసుక్రీస్తు వచ్చింది ఏదో ఒక సాధారణమైన లేదా అసాధారణమైన మనిషిగా జీవించడానికి కాదు, మరే సైతాను చేతుల్లో బంధించబడిన నిన్ను తన ప్రాణాన్ని దారపోసి ప్రాణాన్ని త్యాగం చేసి నిన్ను నన్ను విడిపించడానికి వచ్చాడు. కాబట్టే నువ్వు నేను చేసినటువంటి పాపిష్టి చేతలను బట్టి ఆయన తన చేతుల్ని మేకులకు అప్పగించాడు. చేతుల్లో 5 లేక 6 అంగుళాలు తుప్పు పట్టినటువంటి మేకులు పెట్టి కొట్టారండి. అడ్డమైన తిరుగులు మనం తిరిగాం. మన కాళ్ళు శిక్షించబడాలి మనం చేసిన పాపిష్టి పనులను బట్టి. ఆయన కాళ్ళను ఒకదాని మీద ఒకటి పెట్టి 5-6 అంగుళాలు తుప్పు పట్టిన మేకులను కాళ్ళల్లో దిగకొట్టారండి. సుత్తితో కొట్టారండి, భరించాడండి. 3 మేకుల మీద నీకోసం నా కోసం వేలాడాడండి. కారణం తెలుసా? నిన్ను విడిపించుకోవాలని, నిన్ను రక్షించుకోవాలని. ఎందుకంటే నువ్వు ఆయన కుమారుడు గనుక, కుమార్తెవు గనుక. పాపిష్టి తలంపులను బట్టి నీ తల మీద శిక్ష పడాలి. ఆయన తలను ముళ్ళ కిరీటానికి అప్పగిస్తే వాళ్ళు ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు. మోహపు చూపులను బట్టి నీ ముఖం మీద ఉమ్మి వేయబడాలి. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. శరీరంతో చేసిన ప్రతి పాపాన్ని బట్టి నీ శరీరము నా శరీరం శిక్షించబడాలి. నా బిడ్డలైన మీరు శిక్ష భరించలేరు, తట్టుకోలేరు, మీకోసం నేను శిక్ష భరిస్తానని యేసు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు శరీరం అంతా భరించాడు. చేసిన పాపిష్టి పనులను బట్టి మనకు మరణ శిక్ష రావాలి. ఆ మరణ శిక్ష మనం భరించలేమని నీ స్థానంలో నా స్థానంలో యేసుక్రీస్తే మరణించాడండి. యేసుక్రీస్తే మరణించాడు. ఆయన దేవాది దేవుడు గనుక మరణాన్ని గెలిచాడు, తిరిగి లేచాడు. ఆ దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను ఏ రీతిగా మరణించిన తర్వాత తిరిగి లేచి పరలోకానికి వెళ్తున్నానో, నన్ను నమ్మిన ప్రతి ఒక్కడో మరణించినా సరే పరలోకానికి వచ్చేస్తాడో అని ప్రభు నీకు నాకు ఒక అద్భుతమైనటువంటి పరలోక మార్గాన్ని చూపించి వెళ్ళిపోయాడో. ఇప్పుడు నువ్వు చచ్చిపోయిన తర్వాత మరణాన్ని గెలిచి తిరిగి లేవాలి, పరలోకానికి పోవాలి అని ఆశ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేయి చూపిస్తారా? ఆశ ఉన్నవాళ్ళు అయితే ఏం చేయాలి? గొర్రెల కాపరులు సువార్త విన్నారు, వింటే సరిపోదు, విశ్వసించాలి. విశ్వసించారు, విశ్వసిస్తే సరిపోదు, విడిచిపెట్టాలి. గొర్రెలను వారి పొలాలను విడిచిపెట్టారు, విడిచిపెడితే సరిపోదు, వీక్షించారు. యేసయ్యను వీక్షించి ఏం చేశారు? పూజించారు. ఆ యేసుక్రీస్తును పూజించారు. ఈరోజు దేవుడు అదే కోరుకుంటున్నాడు. విన్నావా? విశ్వసించు. విశ్వసించావా? విడిచిపెట్టో. ఆ కోతి బ్రతకాలంటే ఆ రేగుపళ్ళు విడిచిపెట్టాలి. నువ్వు నేను బ్రతకాలి. కుటుంబానికి, నీకు, సమాజానికి ఉపయోగపడాలంటే చేస్తూ వస్తున్న పాపిష్టి పనులను, పాపిష్టి అలవాట్లను విడిచిపెట్టో. అది నాకు చేత కావట్లేదండి. ఈరోజు ప్రభువుకు ప్రార్థన చేస్తే నా ప్రభువు నీకు శక్తినివ్వబోతున్నాడు. ప్రతి పాపం మీద, ప్రతి అలవాటు మీద నా దేవుడు నీకు శక్తినివ్వబోతున్నాడు. నీ హృదయాన్ని నూతనపరిచి ఒక నూతన వ్యక్తిగా మార్చబోతున్నాడు. ఏ ప్రభువు అయితే నా జీవితాన్ని బాగు చేసే అనేక మంది బాగుపడులాగు నా సందేశాన్ని, దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటించేవాడిగా చేశాడో, అదే రీతిగా
ఈరోజు నా ప్రభు నీకు నూతన జీవితాన్ని, ఒక మంచి హస్బెండ్గా, ఒక మంచి వైఫ్గా, ఒక మంచి తండ్రిగా, తల్లిగా, తల్లిదండ్రులు గర్వించేటటువంటి పిల్లలుగా ఈ క్షణమే ప్రభు నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడో. బాగుపడడానికి మనలో ఎవరైనా సిద్ధంగా ఉన్నారా?